ఈ నెల 31న పోలవరం డయాఫ్రమ్ పనుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని మంత్రి దేవినేని ఉమ తెలిపారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామానికి వెళ్లిన మంత్రి అక్కడ పరిధాన్యం రాసులకు పూజలు నిర్వహించారు. పోలవరం నుంచి పట్టిసీమ ద్వారా తమకు పూర్తి స్థాయిలో నీరు అందటం వల్ల చక్కని వరి దిగుబడులు సాధించామని పెదపారుపూడి రైతులు అన్నారు. పొలం వద్దకు తీసుకెళ్లి మంత్రిచే ధాన్యం రాసులకు పూజలు నిర్వహించారు. ఈ ఏడాది జూన్ మొదటి వారం నాటికి కృష్ణా జిల్లాలో ఖరీఫ్ సాగుకు పట్టిసీమ నీరు అందిస్తామని మంత్రి తెలిపారు. పట్టిసీమ ఫలాలు ధాన్యపు రాసులు ఇవాళ ఏదైతే కుప్పలు నూర్చిన రైతంతా కూడా ఆనందాన్ని అందరితో పంచుకోవాలని నీటి సంఘాలని ఇటు ప్రజాప్రతినిధుల్ని శాసనసభ్యురాలు కల్పన గారు అట్లాగే నేను మా రైతు సంఘాలు నీటి సంఘాలు అందరం కూడా ఇవాళ ఈ పండుగలో పాల్గొంటా ఉన్నాం. ఒక తృప్తి, ఒక ఆనందం. మొదటి సంవత్సరం 8.8 టీఎంసీలు తెచ్చుకున్నాం. కొంతమేరకు 2,500 కోట్ల పంట కాపాడుకున్నాం ఐసీలో ఉన్న పంటని. ఈ సంవత్సరం 55 టీఎంసీలు తెచ్చుకున్నాం. మార్గ మధ్యంలో మెట్ట ప్రాంతం 8 టీఎంసీలు బతికినాయి. 48 టీఎంసీలు ప్రకాశం బ్యారేజ్ ద్వారా ఇవాళ 4 జిల్లాలు వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశంలో 10,54,000 ఎకరాల్లో వరి పంట ఇవాళ బ్రహ్మాండంగా 35 బస్తాలు, 40 బస్తాలు, 45 బస్తాలు, 50 బస్తాలు పండించి రైతు గర్వంగా, ఆనందంగా, ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. పట్టిసీమ ఫలాలు వచ్చేడు ఇంకా పెద్ద ఎత్తున మనకు అందబోతున్నాయి.